వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అనేటువంటి పట్టణంలో పూలపల్లి అనేటువంటి ప్రాంతంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో 42వ హనుమద్వ్రత మహోత్సవాలన్నీ కూడా ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతోందండి. అయితే ఈ కార్యక్రమాల్లో భాగంగా 3వ తారీఖు బుధవారం పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. 4వ తారీఖు గురువారం తులసి దళాలతో అర్చన, అలాగే 5వ తారీఖు శుక్రవారం చామంతి పూలతో పూజ, 6వ తారీఖు స్థిరవారం నిమ్మకాయలతో స్వామివారికి అర్చన కార్యక్రమం, 7వ తారీఖు ఆదివారం ఉదయం ఎర్ర గులాబీలతో స్వామివారికి పూజ, 8వ తారీఖు సోమవారం మారేడు పత్రితోటి పూజా కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే 9వ తారీఖు మంగళవారం లక్ష తమలపాకులతో పూజా కార్యక్రమం, 10వ తారీఖు బుధవారం జామకాయలతోటి పూజ, ఆ 11వ తారీఖు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారికి 108 కలశాలతో పూజా కార్యక్రమం, అలాగే 3వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీ వీరాంజనేయ శెట్టిబలిజ యువజన సంఘం వారిచే షిరిడీ సాయి భజన బృందం తోలేటి శ్రీను గారు నరసాపురం వారిచే భజన కార్యక్రమం నిర్వహించబడడం అనేది జరిగింది. అలాగే 5వ తారీఖు శుక్రవారం సాయంత్రం భక్తిపరమైనటువంటి సినిమా కార్యక్రమం ప్రదర్శించబడింది. అలాగే 7వ తారీఖు ఆదివారం సాయంత్రం 9 గంటల నుండి శ్రీ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు శ్రీనురాజు గారుల చేత వారి సహాయంతో నెల్లూరు వైజాగ్ కాంబినేషన్లో వెంకీ ఈవెంట్ కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరిగింది. అలాగే 8/12/2025 సోమవారం సాయంత్రం 9 గంటలకు భక్తిపరమైనటువంటి మరొక సినిమా ప్రదర్శించబడింది. అలాగే 9/12/2025 మంగళవారం సాయంత్రం 9 గంటలకు మేకా కోటేశ్వరరావు గారి కుమారుడు మేకా శేషబాబు గారి సహాయంతో రవీంద్ర డ్యాన్స్ ఈవెంట్ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. అలాగే 11/12/2025 గురువారం సాయంత్రం 9 గంటలకు ఒక భక్తిపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సినిమా ప్రదర్శన, అలాగే 12/12/2025 శుక్రవారం సాయంత్రం 9 గంటలకు పూలపల్లి ఆడపడుచుల ఆధ్వర్యంలో మలికిపురం వారిచే దుర్గమ్మ అమ్మవారి కథ ప్రదర్శించబడుతుంది. అలాగే 14/12/2025 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి నవకాయ పిండి వంటలతో అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ యొక్క ఆలయానికి విశేషంగా అనేకమైనటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించడం అనేది జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి.